ఎవడురా క్యా బాత్ హై క్యా ఎంట్రీ ఆడాలా మజాగా వచ్చేసింది ఎక్కడికి పెద్దపల్లి అరుస్తే దుమ్ము రేపే దురువులే పెద్దపల్లి తలుస్తే గుండె నుంచి వచ్చే ధైర్యమే పెద్దపల్లికి వస్తే చుట్టూ తలుక్కుమనే అందాలే మా ఆడియన్స్ రెడీ నేను రెడీ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ అంట గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేర్ జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే బుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని వింటుక చేసుకో అరుపులే అరుపులే మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు వెరీ గుడ్ మీ పేరండి సంధ్య. సంధ్య గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్. ఆయన గారు ఏం చేస్తుంటారు బిజినెస్. వెరీ నైస్ మీ పేరండి వసంత. వసంత గారు మీరేం చేస్తారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఏం చేస్తుంటారు బావ గారు బిజినెస్. బిజినెస్ మీ ఇద్దరండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవాళ మాకు చాలా స్పెషల్. ఏంటది టుడే హర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ వెరీ గుడ్ సెలబ్రేట్ చేసుకుందాం హ్యాపీ బర్త్డే అండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బర్త్డే రోజు మా షోకి రావడం మా షో అదృష్టం ఇట్స్ ఆర్ ప్లెజర్ అండి అసలు చెప్పాలంటే మాకు ఈ డే ప్రతి ఇయర్ గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ ఈ అందమైన బామ్మ ఎవరు నా పేరు మోనికా. బావగారు ఏం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు వెరీ గుడ్ నా పేరు నిరోష. నిరోష గారు మీరేం చేస్తారు నేను హౌస్ వైఫ్ అండ్ బిజినెస్ చేస్తా. అది తలుచుకుంటే ఏమైనా చేయొచ్చండి మీ ఇద్దరు వదినా మరదల్లో. వదినా మరదల్లో హార్టీ వెల్కమ్. సో ఒకవైపు వదినా మరదల్లో ఇంకో వైపు ఫ్రెండ్స్ చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం దాని పేరే ఎవరి గోలా. ఆల్రైట్ సూపర్. సో తెలుసు కదండి ఫస్ట్ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాము ఎవరైతే క్రేజీగా ఫాస్ట్ గా టపిమని ఆన్సర్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకే ఓకే కోసమే నన్ను కొంటారు కానీ నన్ను ఎవరు తినలేరు ఏంటది? కాకరకాయ. ఎందుకు నేను తింటా కాకరకాయ ఉట్టి కాకరకాయ తింటా వండినాక కూడా తింటా. బీట్రూట్. నేనైతే బీట్రూట్ అస్సలకే మీరేం తింటారు మీరేం తినరు అని అడగలేదు జనరల్ గా తినడానికే కొంటాం. మిర్చి. ఎందుకు తినరు మిర్చి? మీరు చెప్పండి. ఏం చెప్తే నువ్వు వాడిన దానికి ఏముంటది ఇంకా బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్తున్నాను కదా బీట్రూట్లు కాకరకాయలు తింటారు కదా. ఏమన్నారు ఇవాళ పార్టిసిపెంట్ నేను చెప్తాను చూడండి ఆన్సర్ ఇప్పుడు గట్టిగా అక్కడ నుంచి అందరు గుండెని రాయి చేసుకోండి. తినడానికే కొంటాం కానీ తినలేము ఏంటంటే తినే ప్లేటు. పోనీ ఫస్ట్ క్వశ్చన్ అట్లా అయిపోయింది రెడీ ఆలోచించండి క్వశ్చన్ జాగ్రత్త కాదు. ఇక్కడ కర్రీ పాయింట్ ఒకటి పెట్టారు రోడ్ మీద అవతల వైపు ఇంకో కర్రీ పాయింట్ పెట్టారు ఎవరో ఏమైంది అప్పుడు? ఏం కావు ఖరాబ్ అవుతాయి. ఏం ఖరాబ్ అవుతాయి? రాకపోతే అక్కడిది ఖరాబ్ అయితే ఇక్కడిది ఖరాబ్ అవుతుంది కదా. కర్రీస్ కొని సేల్ చేస్తారు. కర్రీస్ సేల్ అవుతాయి. ఓకే ఇంకా కర్రీ వేసుకొని తింటాం కాదు ఒక కర్రీ పాయింట్ రోడ్ కి ఇటు సైడ్ ఉంది. దుమ్ము పడతాయి. మూతలు పెడతారమ్మా కర్రీ పాయింట్ అంటే మూతలు పెట్టే పెడతారు. నేను చెప్తే ఇప్పుడు గుండె రాయం చేసుకోండి. రోడ్డుకి ఇటువైపు ఒక కర్రీ పాయింట్ రోడ్డుకి అటువైపు ఒక కర్రీ పాయింట్ పెడితే ఆ రోడ్ మీద 2 కర్రీ పాయింట్లు అవుతాయి అంతే. రెడీ నన్ను చూసి మీరు నవ్వుకుంటారు తలుచుకుంటారు బాధ కూడా పడతారు నేను ఎవరిని? ఆనియన్. ఏందక్క మంచిగా ఉంది ఆన్సర్ చెప్తావా జరా? వస్తే ఏడుస్తారు నవ్వుకుంటారు తలుచుకుంటారు కూడా అన్న
పకోడీ తింటే నవ్వుకుంటారు కూడా. అంటే ఉల్లిపాయ పోయి పకోడీ అయింది అది. పకోడీ కూడా అయిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి, అది మనకు చాలా స్పెషల్ మన లైఫ్ లో. బంగారం, బట్టలు బట్టలు కలుసుకుంటే సంతోషమే, బాధ కూడా పడతా బట్టలు. అయ్యో, అద్దంలో చూసుకుంటాం, నవ్వుతాం, మనిషికి బాగుందా లేదా. రాంగ్ ఆన్సర్. చెప్పక్క, నాకు వస్తుంది, నాకు తెలుసు. ఇక నవ్వనికే ఉన్నది అప్పటి. ఆల్బమ్ 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 ఫోటో ఆల్బమ్. కొన్ని క్రేజీ పదాలు అడుగుతాను, మీ మైండ్ లో ఏదైతే ఫస్ట్ థాట్ వస్తుందో అది నాకు చెప్పారు. హ్యాపీ బర్త్డే. గంజి. మీ బట్టలు ఇలా మెరవడానికి కారణం గంజి. నేను అడిగినా గంజి. గంజి చద్దన్నంలో ఉల్లిపాయ మిర్చి అవన్నీ వేసుకొని తింటుంటే అబ్బా దాని ఆనందమే వేరు తెలుసా. సూపర్. నువ్వు ఆన్సర్ చెప్పేసినావు. మళ్ళీ చెప్పొద్దా? వద్దు. హాట్ వాటర్ కి బదులు గంజి వాడుతుంది. అవునా? ఇంట్రెస్టింగ్. గంజి. నాకు కోపం వచ్చింది అనుకోండి, ఆ గంజి నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ మీద వారేసింది. ఇంత కసి ఎందుకమ్మా నీకు? బల్లి. ఎవరైనా వారి మీద కోపంగా ఉంటే పోయి బల్లిని తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళ మీద నువ్వు బల్లిని పట్టుకుంటావా? కాదు, ప్లాస్టిక్ బల్లి. ప్లాస్టిక్ బల్లి. ఇప్పుడు మా ఆయన వస్తారు కదా, ఏమండి మళ్ళీ అంటే బల్లి మీ ఇద్దరు కాపురాన్ని నిలబెడుతుంది అనమాట. మా ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కాపురాన్ని నిలబెడుతుంది బల్లి. బల్లి. గోడ మీద బల్లి. బల్లి ఎక్కడ ఉంటుంది? గోడ మీదనే ఉంటది. నా బుద్ధి తక్కువ, నేను అడిగిన చూడు నాది. ఆ బల్లి. హ్యాపీ బర్త్డే. నేను అదే బల్లి అయితే మా ఆయన షర్ట్ లో వేసి మా ఆయన ఎగిరిస్తాను, నేను ఎగరడం కాదు. అదే ఇప్పుడు ఎగురు బిడ్డ, ఎగురు. అదే ఆడాలో మజాక. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా కొన్ని వాడదాం. ఇప్పుడైతే రౌండ్ అయిపోయింది. సూపర్. ఈ గిఫ్ట్ బేసికల్ ఇద్దరు బాగా ఆడారు, క్రేజీగా ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చింది. కానీ వాళ్ళు హ్యాపీ బర్త్డే చేసుకుంటుంది కాబట్టి పాప అందరం హ్యాపీ బర్త్డే పాడి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ వరకు గిఫ్ట్ ఇద్దాం. ఓకే పెద్దమ్మా, స్టార్ట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో మా పెద్దపల్లి ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు సెలెక్ట్ అయిపోయారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? నవ్య. హాయ్ నవ్య. మౌనిక గారు. ఉమా గారు. శ్రీలత గారు. వెరీ గుడ్. సో ఫస్ట్ మనం వాక్ తో స్టార్ట్ చేస్తాం. ఒక అందమైన వాక్, ర్యాంప్ వాక్. మీ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. వచ్చే మ్యూజిక్. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. పదనిస పాడుతుంది ప్రాణం పలుపుల వింత యాసలో. నీ పెదాలు తప్పయే వరాలు వద్దని వినాలనుంది నువ్వే. రెడీ? మీ ఇద్దరు ఇప్పుడు రెడీ? వచ్చే మన సత్తా ఏంటో చూపెడదాం. మ్యూజిక్. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. పదనిస పాడుతుంది ప్రాణం పలుపుల వింత యాసలో. మనం అందరం ఆ వయసులో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అయ్యో అయ్యో. ఇప్పుడు నువ్వు చేయనా అంతే అందంగా. రెడీ? మ్యూజిక్. చీర బాగుందే, కట్టుబొట్టు బాగుందే, ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడు బాగుందే, కుచ్చిళ్లలో పులుకే చూసి నా గుండె ఆగిందే. ఏంటన్నా అక్క ఇట్లా నడుస్తుంది? ర్యాంప్ వాక్ కూడా నడవడానికి రావట్లేదు అక్కకి. నువ్వు ఒక్కసారి రా, బయటికి రా. పైకి చూస్తుంటే స్ట్రైట్ హీరోయిన్ లాగా నడు. మ్యూజిక్. అదే టాలెంట్ అంటే. ఎంత బాగా నడిచిందండి. అట్లా అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, గీతాంజలి సినిమా చూసారు కదా, అందరు చూసారు. నాగార్జున గారు గుర్తుందా?
సో ఆ సినిమా నాగార్జున గారిని సంఖ్యలతో కట్టేస్తారు. హీరోయిన్ వచ్చేసి ఆ బాధతోని అయ్యో నా లవర్ ని కట్టేశాడే అని బాధతోని అలా ఫీల్ చేసుకుంటూ డాన్స్ ఆడుతూ ఉంటుంది అనమాట. డాన్స్ అంటే పెద్ద డాన్స్ కాదు, ఎమోషన్స్, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ బాధ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? ఇప్పుడు నేను నాగార్జున అనుకోండి, మీరు ఎలా ఆ లవ్ ఫీల్, ఆ బాధని పండిస్తారో చూద్దాం. ఆల్రైట్, సో ఫస్ట్ ఎవరు? పెద్దమ్మా నీతో స్టార్ట్ చేద్దాం. రండి, నన్ను పట్టేసుకోండి. రెడీ? ఆ మ్యూజిక్. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల దారి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడుకోనిదే వీడుకోనిదే. ముందే చెప్పొచ్చు కదా నీకు కబడ్డీ కబడ్డీ ఆడాలందని. డాన్స్ చేయమ్మా అంటే వచ్చి వద్ద. ఏ రవి, నన్ను పట్టించుకోవట్లేదేంటి? నాకంటే నీకు స్మార్ట్ గా దొరుకుతారా? లేదు బంగారం, నన్ను వాళ్ళు అలా పట్టేసుకుంటే నువ్వు డాన్స్ చేయలేదే. నువ్వు నన్ను ఎప్పుడు లాగుతా ఉన్నా కానీ డాన్స్ చేయలేదే. నీకోసం పాట పాడతాను. అదొకటి ఉందా ఇప్పుడు నాకు? యా. ఆ గేట్లు మూసేయండి రా. నువ్వు పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో. సూపర్ సూపర్ పాట పాడారు, వెరీ గుడ్. ఇప్పుడు వచ్చి రెడీ? ఓకేనా? రండి, హ్యాపీ బర్త్డే రా, నన్ను వచ్చి పట్టేసుకో. నింగి నేల తాకేదేలాగా ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల దారి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడుకోనిదే వీడుకోనిదే. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. పిన్ని దగ్గరకు వచ్చింది, నన్ను వదిలేగా. అయ్యా వదిలేసిరా ఇన్ని. ఇప్పుడు ఏదో నాగార్జున గారి డైలాగ్ కొట్టాలి మీరు. నాతో పెట్టుకుంటే సుర్రు సుమ్మ అయిపోద్ది. ఏ ఏ ఏ ఏ ఏ ఏ తర్వాత బి. రైట్, సూపర్, వెరీ గుడ్, బాగా చేశారు. ఎమోషన్స్ కూడా బాగా క్యారీ అయినాయి. ఇప్పుడు వాయో వామ్మో బాగా చేయాలి. ఓకేనా? కింద చూడు, పైకి చూడు. ఓకేనా? వచ్చేయి నువ్వు. రెడీ, యాక్షన్. ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల దారి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడుకోనిదే. హీరోనే భయపడ్డాడు అమ్మా హీరోయిన్ కి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అమ్మా. నిజంగా చెప్పు, ఎవరు నేర్పించారు ఆ స్టెప్పులు నీకు? అలా ఆటోమేటిక్ వచ్చేసినాయా? నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఏ అంతే. రెడీ, యాక్షన్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్.
అటెల్ అయితే పెద్దమ్మా 16 ఇయర్స్ పెద్దమ్మా రెడీ రెడీ మ్యూజిక్ పెట్టండి తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడుకోనిదే వీడు పిచ్చర్ అయిపోయాడు సూపర్ పర్ఫార్మెన్స్ అబ్బా మా పెద్దమ్మది ఇప్పుడు డైలాగ్ వాసివాడి తస్సదియా ఎత్తి కొడితే ఎట్లా పడుతుంది పెద్దమ్మా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ నువ్వు హీరోయిన్ ఎందుకు కాలే నువ్వు హీరో గారా నేను చేస్తా హీరోయిన్ గా అంటే నేను లేట్ పుట్టి నేను తప్పు చేశా అంతేగా లేకపోతే అప్పుడు హీరోయిన్ అయ్యేదని లాభం లేదు ఇక గిఫ్ట్ ఇచ్చేయాల్సింది సూపర్ గా చేశారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మరి గిఫ్ట్ వెళ్తుంది ఎస్ పెద్దమ్మా ఫైనల్ రౌండ్ మాస్ మహారాణి మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ బోర్డు మీద డబుల్ టేప్ గమ్స్ ఉన్నాయి దాని మీద అతకెట్టాలి బెలూన్స్ ని 90 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ అతక పెడతారో వాళ్ళే విన్నారు సింపుల్ గా కానీ బెలూన్ ఎలా తీసుకెళ్తారు మీరు చెయ్యి వాడితే మీరు చెయ్యి నొప్పి పెడుతుంది కాబట్టి బికాస్ వి కేర్ ఫర్ యూ మీ ఇద్దరు లిప్స్ మధ్యలో బెలూన్ బ్యాలెన్స్ అయ్యి ఇలా అని అలా అని చెయ్యి వాడకుండా బెలూన్ అతక పెట్టాలి రెడీ వచ్చేయండి టైం స్టార్ట్స్ నౌ వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగలాంటి మాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే సో 90 సెకండ్స్ అయిపోయాయి మొత్తం మీరు 3 బెలూన్స్ పెట్టారు దాని తర్వాత చిన్న భూకంపం లాంటిది వచ్చింది అది మెల్ల పెట్టాలమ్మా మళ్ళీ చూద్దాం వీళ్ళు ఎన్ని పెడతారో మీరు 4 పెడితే మీరు గిఫ్ట్ గెలుచుకుంటారు ఓకే రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఎందుకంటే మీరు మధ్యలో నుంచి కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే కాగిపోతాందే టోటల్ గా ఎన్ని 1 2 3 4 5 ఒకటి ఒక టైం అయిపోయిన తర్వాత పెట్టారు సో టోటల్ గా వీళ్ళ టార్గెట్ 4 కానీ 5 పెట్టారు కంగ్రాచులేషన్ సూపర్ గా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ కంగ్రాచులేషన్
ఆడల మజాకా ఇవాళ పెద్దపల్లిలో సూపర్ గా ఎంజాయ్ చేసాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ వెళ్లే ముందు ఆడల మజాకా ఎన్ని షోస్ చేసాం, ప్రతి ఊరికి వెళ్ళి చేస్తుంటాను. కానీ ఎప్పుడు కూడా ఎవరిదైనా బర్త్డే నేను ఎపిసోడ్ చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడు ఎప్పుడు నాకు తెలియలేదు. కానీ ఫస్ట్ టైం తెలిసింది కాబట్టి సంధ్యక్క బర్త్డే ఇవాళ మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. ఎందుకంటే మీలాంటి చాలా మంది మహిళలు కలుస్తూనే ఒక ఆడల మజాకా షో అయింది. అండ్ ఆడల మజాకా షో ఇవాళ ఇంతమంది ఆదరిస్తున్నారంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే. అందుకే ఒక చిన్న సర్ప్రైజ్ మీకు. సూపర్. సో మా సంధ్యకి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంది. 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది వాళ్ళకి. కరెక్ట్. 23 22 కంప్లీట్. 22 కంప్లీట్ చేసి 23కి వచ్చేసింది. ఇలానే 100 years హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆడాల మజాకా తరపు నుంచి సంధ్య గారికి. అది బర్త్డే సెలబ్రేషన్స్ తో ఇవాళ ఎపిసోడ్ అంతం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను బాయ్ బాయ్. చీకట్లో మాత్రమే బాగా కనిపించేది ఏంది? దెయ్యం. కాదు, రాంగ్ ఆన్సర్. చీకట్లో మాత్రమే కనిపించేది బాబు మోహన్. చీకట్లో మాత్రమే కనిపించేది బ్లాక్ కలర్.